Education here at Sun can be an excellent choice for any students. తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. కుల మతాలకు అతీతంగా ప్రపంచంలోనే చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది రొట్టెల పండుగని చెప్పుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ, మొహరం నెలలో బారా షాహీద్ దర్గా గంధోత్సవం అనంతరం ఈ రొట్టెల పండుగ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి కుల మతాలకు అతీతంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ కోరిక ప్రకారం అన్ని రకాల రొట్టెల్ని పట్టుకుంటూ ఉంటారు. ఉద్యోగ, చదువు, సంతానం, పెళ్లి, ఆరోగ్యం, సంపద అనేక రకాల కోరిక రొట్టెలు ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకు సుమారు కొన్ని లక్షల మంది ఇక్కడికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఈ రొట్టెల పండుగలో పాలు పంచుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ రొట్టెల పండుగ సంప్రదాయం ఎలా వచ్చిందంటే స్వర్ణాల చెరువులో చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవారు. కొంచెం అలసటతో ఆ చెట్టు కింద నిద్రిస్తున్న ఓ మహిళ కల్లోకి బారా షాహీదులు కనిపించి ఈ మట్టిని రాజుగారి భార్య తల నుదుటిన పూసినట్లయితే ఆమె ఆరోగ్యం పట్ల బాగుంటుంది అని కలవచ్చినట్లు రాజుగారు చెప్పడం జరిగింది. వెంటనే రాజు ఈ మహిమను చూసి తన సైన్యంతో బారా షాహీద్ దర్గా వద్దకు చేరుకుంటారు. తినేదానికి తెచ్చుకున్న రొట్టెలు ఎండిపోతాయి. చెరువులో నీళ్లలో ఆ రొట్టెలను తడిపి తలా కొంచెం తుంచుకుని తింటారు. అక్కడ ఆకలితో ఉన్న కొందరిని చూసి రాజుగారు వాళ్లకు కూడా ఈ రొట్టెను పంచిపెట్టండి అని చెప్తారు. అప్పటి నుండి ఈ యొక్క రొట్టెల పండుగ అనేది ఒకరికి ఒకరు రొట్టెలు పంచుకుంటూ ప్రారంభమైంది. ఇలా ఆ దర్గా దగ్గరకు వచ్చి రొట్టెలు మార్చుకుంటూ ఆరోగ్యం పట్ల, సంతానం పట్ల, ఉద్యోగం పట్ల మంచి జరగాలి అంటూ దర్గా దగ్గర భక్తులు కోరుకుంటూ కొన్ని సంవత్సరాల తరబడి ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతూ వస్తుంది. ఈ పండుగ లక్షలాది మంది రావడంతో గతంలో 2014లో టీడీపీ ప్రభుత్వం గమనించి బారా షాహీద్ దర్గా ఎంతో డెవలప్ చేసింది. ఈ పండుగను రాష్ట్రీయ పండుగగా గుర్తించడం జరిగింది.